హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీ అందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారి న్యూస్ అయితే ఒక రేంజ్లో ట్రెండ్ అవుతుంది. సో మనం దాని గురించి ఒక చిన్న చిన్న వీడియో అయితే చేయాలని చెప్పి నాకైతే ఉంది. మీ అందరికీ తెలుసు, కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు అయితే విజిట్ చేశారు లాస్ట్ వీక్. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ మన పీడిఎస్ రైస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి అది ఏదైతే రైస్ వస్తుందో, సింపుల్గా చెప్పాలంటే రేషన్ బియ్యం గైస్. రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అవుతుంటే మాత్రం చూసేసారు గైస్. చూసేసి గమ్మున అయితే కూర్చోలేదు పవన్ కళ్యాణ్ గారు. సేమ్ ఆ ఫిలింలలో ఎట్లయితే యాక్షన్ తీసుకుంటారో ఇక్కడ కూడా అలాగే యాక్షన్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ అయితే సూపర్ భయ్య. సీజ్ ద షిప్ అని చెప్తారు కదా, అదైతే ఏమన్నా అనిపించింది నాకు కూడా. నాకైతే పిచ్చి లేచిపోయింది. నాకు తెలిసి మీకు కూడా పిచ్చి లేచిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది పీడిఎస్ రైడ్ అంటే రేషన్ బియ్యం ఏదైతే ఉందో భయ్య, దీన్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి మన పోర్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కాదు, కొంతమంది అయితే లక్కీ భాస్కర్ మూవీ అయితే గట్టిగా ఫాలో అవుతారు. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ. అవును, ఇలా స్మగుల్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, ఫోన్స్ కానీ, ఇలాంటివి చాలా ల్యాప్టాప్స్ కానీ ఇవి స్మగుల్ చేయడం చూసాం, కానీ రైస్ స్మగుల్ చేయడం మాత్రం ఎప్పుడు చూడలేదు భయ్య. ఎందుకు అంటున్నానంటే ఇంత పర్టికులర్గా రైస్ ఏదైతే ఉందో మనకి అంటే ఇండియన్ పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. ఇలా సీజ్ చేసిన ఈ రైస్ని ఎంతకు అమ్ముతున్నారు అంటే తెలుసా బయట? 73 రూపీస్ పర్ కేజీ. అంటే బయట కంట్రీస్లో 73 రూపీస్ పర్ కేజీ అమ్ముతున్నారంట. ఇదైతే చాలా ఘోరం గైస్. ఇది జస్ట్ నాకు తెలిసి అయితే శాంపుల్ అనమాట, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిందో. ఇంకా ముందు ముందు ఇంకా చాలా చేస్తారని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే షిప్లో సీజ్ చేస్తారో ఆ షిప్ నేమ్ ఉందో మీకు తెలుసా గైస్? స్టెలా ఎల్ పనామా ఈ షిప్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.